శ్రద్ధ టీవీ 1 న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలం మగ్గూరు గ్రామంలో ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు వంగర ఎస్ఐ షేక్ శంకర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భద్రత మరియు గంజాయి నిర్మూలన వంటి వాటిపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు తాగిన, రవాణా చేసిన, అమ్మినటువంటి వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించవలనని మరియు తప్పనిసరిగా వాహనాలకు ఇన్సూరెన్స్ లైసెన్స్ కలిగి ఉండవలనని అన్నారు. మైనర్లకు వాహనం ఇచ్చిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. ఎస్ఐతో పాటు ఏఎస్ఐ పైడి తల్లి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి ఇవన్నీ చదవండి. అందులో ఏంటంటే మహిళల భద్రతలో భాగంగా తర్వాత ఒకసారి ఏంటంటే ఈ చిన్నపిల్లాడు కదా, అది తెలిసి ఏదో చేస్తారండి, తెలియక ఏదో చేస్తారనేసి మీరు చెప్పేస్తూ ఉంటారు. కానీ అది ఎంత పెద్ద దానికి దారి తీస్తారని కుర్రోడిని అరెస్ట్ చేశాం. ఇప్పుడు నుంచి 6 నెలల నుంచి సుమారు ఆ కుర్రోడు జైల్లోనే ఉన్నాడు. ఉంటాయి గంజాయి కేసులు అనేవి. అలాగే లేడీస్ మీద ఎవరైనా సరే దాడులు చేసినా సరే, లేదంటే కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికిపోతూ ఉంటారు మాకు. అంటే మందు తాగి బండి తోలుతూ ఉంటారు. అలాగే ఫస్ట్ టైం దొరకడం కానీ సెకండ్ టైం ఏదైనా సరే 10,000 రూపాయల ఫైన్, లేదంటే 14 రోజులు జైలు.